గల్ఫ్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అమెరికాకు వత్తాసు పలుకుతున్న సైప్రస్, బల్గేరియాకు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ రెండు దేశాల విదేశాంగ మంత్రులకు ఫోన్ చేసి మరీ హెచ్చరించింది. సో మిడిల్ ఈస్ట్ లో మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. దీంతో మోదీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అత్యవసర సమావేశం జరిగింది. రాబోయే సంక్షోభం భారత్ పై పడకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలో చర్చించారు. ఇంతకీ రాబోయే సంక్షోభం ఎలా ఉండబోతోంది? భారత్ పై దీని ప్రభావం ఎంత? మిడిల్ ఈస్ట్ ఘర్షణలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావడం లేదు. చూస్తుంటే యుద్ధం మరింత విస్తరించేలా కనిపిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి బల్గేరియా, సైప్రస్ దేశాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా యుద్ధ విమానాలకు ఏ దేశమైనా స్థావరాలను కల్పిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆల్రెడీ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అయినా సరే బల్గేరియాలోని బెజ్మెర్ వైమానిక స్థావరంలో యుఎస్ యుద్ధ విమానాల మోహరింపుకు ఆ దేశం అనుమతించింది. దీన్ని తప్పుపట్టింది ఇరాన్. అటు సైప్రస్ లోని బ్రిటిష్ బేస్లను ఉపయోగించుకోవడంపైన ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సో తన వార్నింగ్ ను తేలిగ్గా తీసుకుంటే దాడులకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందని సైప్రస్, బల్గేరియాను గట్టిగా హెచ్చరించింది ఇరాన్. అంటే దాడులు ఈ రెండు దేశాలకు విస్తరించినా ఆశ్చర్యం లేదు. అంతర్జాతీయంగా మారుతున్న ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ముందస్తు వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన 4వ ప్రత్యేక కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో దేశ భద్రత, ఇంధన భద్రత, హర్ముజ్లో ఉన్న భారత నావికుల సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఘర్షణ ప్రాంతాల్లోని దేశీయ, విదేశీ నౌకల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. నావికులకు, వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం, అత్యవసర సహాయం కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గల్ఫ్ యుద్ధం విస్తరిస్తే వచ్చేది మొదటగా ఇంధన సమస్యే. అయితే విపత్కర పరిస్థితుల్లోనూ దేశంలో ఎల్ఎన్జీ, ఎల్పీజీ, క్రూడ్ ఆయిల్ సమస్య రాకుండా దిగుమతి వనరులను ఇప్పటికే విస్తరించామని, ప్రభుత్వ రంగ రిఫైనరీలు 100% పైగా సామర్థ్యంతో పనిచేస్తూ పెట్రోల్, డీజిల్ సరఫరాను నిరంతరం కొనసాగిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే రబీ సీజన్ కు అవసరమైన ఎరువుల లభ్యతపైన సిసిఎస్ సమీక్ష జరిపింది. ఎరువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తు సంక్షోభాల నుంచి రక్షణ పొందాలంటే ఇంధన స్వయం సమృద్ధి ఒక్కటే మార్గమని అన్నారు ప్రధాని మోదీ. సోలార్, విండ్ పవర్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని మరింత వేగవంతం చెయ్యాలని సూచించారు. మొత్తానికి గల్ఫ్ యుద్ధం ఇంకాస్త భీకరంగా మారినా సరే ఆ సంక్షోభాన్ని తట్టుకునేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.